హాయ్ అండి. అభిజిత్ ఒక చిన్న షార్ట్ స్టార్ మా వాళ్ళు అగ్ని పరీక్ష సంబంధించిన ఒక చిన్న కర్టెన్ రైజర్ లాగా అభిజిత్ మీద ఒక షార్ట్ రిలీజ్ చేశారు. చూసారా ఎలా ఉంది అది? మొత్తానికి అభిజిత్ మాత్రం ఎన్టీఆర్ డైలాగ్ చెప్తున్నట్టున్నాడు. చూస్తానికి ఏదో విలేజ్ బాయ్ లా ఉన్నాడు, క్యూట్గా చాక్లెట్ బాయ్ లా ఉన్నాడు. సో లోపల మాస్ అంతే ఉంది అని చెప్పేసి ఎన్టీఆర్ సినిమాలో డైలాగ్ చెప్తాడు. ఇందులో నా సాఫ్ట్నెస్ చూశారు, కానీ ఈసారి ఈ షోలో జడ్జిమెంట్లో నా టఫ్నెస్ చూస్తారు అని అభిజిత్ చెప్పిన డైలాగ్ మాత్రం అదుర్స్ అనే చెప్పాలి. ఈసారి అగ్ని పరీక్ష మొత్తం కూడా అభిజిత్ చుట్టే తిరుగుతుంది. అభిజిత్ మానియా మళ్ళీ మొదలైనట్టుంది. బిగ్ బాస్కి ఊపిరి పీల్చుకునే సమయం ఆసన్నమైందనే చెప్పాలి. సీజన్ 9 స్టార్ట్ అయ్యే లోపలే బిగ్ బాస్ చుట్టూ ఒక బజ్ క్రియేట్ చేయడానికి అభిజిత్ మాత్రం చాలా క్లియర్గా ఉపయోగపడుతున్నాడని చెప్పాలి. అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా ఈ అగ్ని పరీక్షకి అభిజిత్ మానియా మాత్రం సూపర్ సక్సెస్ తెచ్చిపెట్టేటట్టుగానే ఉంది. ఎందరో అభిమానులు, అలానే అభిజిత్ని ఫాలో అయిన వాళ్ళు, అభిజిత్ ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, ఉమెన్ ఆర్మీ మొత్తం ఒక్కసారే చిన్న షాక్ గురయ్యి చిన్న ఒక నిద్రలేస్తారు చూసారా, ఉలిక్కి పడి అలా అయితే ఓ చిన్న జర్కే ఇచ్చారు ఈ షాట్ ద్వారా. సో తన యొక్క మేనరిజమ్స్, తన స్మైల్స్, తన ఇంటెలిజెన్స్, అలానే తనలో ఉన్న ఒక సింప్లిసిటీ, ఇవన్నీ షాట్లో చాలా కూల్గా, చాలా కామ్గా, చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. మొత్తానికి బయట వస్తున్న ఒక చిన్న వార్తల ప్రకారం అయితే లోపల ఉన్న సామాన్యులని అభిజిత్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడనే చెప్పాలి. కొద్దిగా తనలో ఇంకో యాంగిల్ చూపిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఎవరైతే కొద్దిగా ప్రౌడ్గా ఉన్నారో, కొద్దిగా ఎవరైతే ఓవర్ ద మార్క్ చేస్తున్నారో, ఎవరైతే కంటెంట్ సీకర్లు ఉన్నారో, ఎవరైతే రియాలిటీని మర్చిపోయి రియాలిటీ షోలో లేనిపోని అన్రియాలిటీని తీసుకొచ్చి కొంత హడావుడి చేస్తున్నారో వాళ్ళకి పంచలే కాదు, కొంత జాగ్రత్తగా నడకలో పెడుతున్నాడు వాళ్ళందరినీ. వాళ్ళకి కొంత దారిలో పెట్టే కార్యక్రమాలతో పాటు ఒక చిన్న చిన్న వార్నింగ్స్ కూడా ఇస్తున్నాడని వార్తలు అయితే సోషల్ మీడియాలో బాగానే వినపడుతూ ఉన్నాయి. బిగ్ బాస్లో మనం చూస్తున్నట్టుగానే బ్యాక్ బిజ్జింగ్స్, ఒకరి మీద ఒకరి ఆధిపత్యము, కంటెంట్ క్రియేటర్లు నేనే గెలవాలని ఒక తపన, గెలిచే ప్రయత్నంలో తమను తాము కోల్పోయే తత్వం, ఆడియన్స్ కళ్ళల్లో పడాలి గుడ్ ఆర్ బ్యాడ్ అని. సో ఇట్లాంటివన్నీ కూడా అగ్ని పరీక్షలో ఎక్కడో చోట ఎక్కువగా మనం చూడబోతున్నాం. వాటన్నిటినీ ఈ ముగ్గురు జడ్జిలు ఎలా డీల్ చేయబోతున్నారు, ముఖ్యంగా అభిజిత్ వాళ్ళకి ఎలాంటి చురకలు వేయబోతున్నాడు, ఎలా కంట్రోల్ చేయబోతున్నాడు, ఉన్న గర్వాన్ని ఎలా దించబోతున్నాడు, అలా నిరాశలో ఉన్న వాటిని ఎలా ప్రోత్సాహపరుస్తున్నాడు, ఎలాంటి వాళ్ళకి మంచి అవకాశం ఇవ్వబోతున్నాడు, ఇలాగ బిందు మాధవి కానీ అలా నవదీప్, వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ మాత్రం మంచి ఎంటర్టైన్ తీసుకొని వస్తుంది. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగాను పావలా అంటే అవతల వాడి యొక్క కౌంటర్కి ధీటుగా అదే స్టైల్లో ఎక్కడ మొహమాటం లేకుండా ఇచ్చిపడే మనస్తత్వం బిందు మాధవిది. 4 మాటలు చెబితే 8 మాటలు వెనక్కి తిరిగిచ్చే మనస్తత్వం ఆడపులి. ఏదైనా ఫేస్ టు ఫేస్ తగ్గేదేలే అనుకుంటూ వెళ్ళే బిందు మాధవి కానీ, ఎక్కడైనా సరే ఏ విషయంలో అయినా సరే ఫన్ కానీ చురకలు అంటిస్తూ అవతల వాళ్ళ యొక్క అంటే కొంత ఓవర్గా డ్రామా చేసే వాళ్ళకి తుస్సని గాలి తీస్తే నవ్వుతూనే తుస్సని గాలి తీగల సమర్థుడు నవదీప్. వీళ్ళ ముగ్గురితో కన్ఫర్మ్గా అగ్ని పరీక్ష సూపర్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బీబీ టీంకి వచ్చిన ఐడియా మాత్రం అదుర్స్ అనే చెప్పాలి. ఈ ముగ్గురు జడ్జిలు కూడా ఈ షోకి మంచి ఎసెట్ అవుతారు. ముఖ్యంగా అభిజిత్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నాడు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నాడు. BB9కి మాత్రం ఒక మంచి పాజిటివ్గా తయారయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మీరందరూ ఎలా ఉంది, మీ కామెంట్స్ చెప్పండి. అగ్ని పరీక్ష ఎంతమంది చూడబోతున్నారు, సో అలానే BB9కి వచ్చే వాళ్ళ పేర్లు ఏమిటి, ఇంకా దీని మీద వినపడుతున్న వార్తల గురించి, ఈ లీక్స్ గురించి కానీ, వెళ్ళే 15 మంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారనుకుంటున్నారో వాళ్ళ గురించి మీకు అందిన సమాచారం, ఎవరెవరు ఉన్నారు, నిజంగా వీళ్ళు సామాన్యులేనా, లేదు సామాన్యులు అనే ట్యాగ్లో అసామాన్యులేనా, అలానే వాళ్ళందరికీ ఇలా ముందుగా వెళ్ళడం అనేది వాళ్ళకి మంచి జరుగుతుందా, లేదు షోలోకి వచ్చిన తర్వాతే ఏదైనా సరే అగ్ని పరీక్షలో ఎంత ప్రూవ్ చేసుకున్నా షోలోకి వచ్చిన తర్వాతే అసలు సిసలైన స్వరూపాలు బయటకు వస్తాయన్నా, ఈ షో అసలు ఈ అగ్ని పరీక్ష అనేది BB టీంకి ఎసెట్ అవుతుందా, ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, అలానే అభిజిత్ BB9కి అగ్ని పరీక్షకి ఎలాంటి పాజిటివ్ అవుతున్నాడు, అసలు అభిజిత్ ఇలాంటి షో ఒప్పుకోవడం గల కారణం ఏంటి, ఇంతవరకు ఏ రియాలిటీ షోలో కూడా అభిజిత్ రాలేదు.
ఎక్కడా కూడా మనం ఇంటర్వ్యూ కింద ఫస్ట్లో కొంత ఇంటర్వ్యూలు ఇచ్చారు కానీ తర్వాత ఎక్కడా కూడా ఏ పెయిడ్ ప్రమోషన్ కావచ్చు, లేకపోతే ఎలాంటి రియాలిటీ షోస్లో ఏ ఛానల్లో కూడా చేయలేదు. అలాంటిది అభిజిత్ని ఎలా ఒప్పించింది బీబీ టీం అంటే కన్ఫర్మ్గా అభిజిత్ తనకున్న ఆ ఇమేజ్ని పాడు చేసుకొని విరుద్ధంగా వెళ్ళే మనస్తత్వం అయితే కాదు. అయినా కూడా అభిజిత్ నేను ఒప్పుకున్నాడు అంటే కన్ఫర్మ్గా దీనిలో అభిజిత్కి నచ్చిన అంశం ఏదో ఉండుంటుంది. అభిజిత్ తన స్టైల్లో తనను తాను ఇంకోసారి ప్రమోట్ చేసుకోవడానికి, ఆడియన్స్కి దగ్గర అవడానికి ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకోబోతున్నాడు. అలానే బీబీ టీమ్ కూడా కన్ఫర్మ్గా ఒక మంచి స్పెషల్ అట్రాక్షన్ కావాలి, అందరు చూపు సడన్గా బీబీ వైపు తిరగాలి అంటే అభిజిత్ లాంటి వాళ్ళు ఉండాలి. అభిజిత్ని కన్విన్స్ చేసి అభిజిత్ తీసుకురావడం అన్నది మాత్రం చాలా గుడ్ సైన్ టు అస్. మనకు కూడా జస్ట్ ఫ్యాన్స్కి కానీ ఒక చిన్న ఫ్రెష్నెస్ ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా లో ప్రొఫైల్లో ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా స్పెషల్గా అట్రాక్షన్ అవుతుంటారు. ఎప్పుడూ మాట్లాడేవాళ్ళు, ఎప్పుడూ కనపడేవాళ్ళు, అది ఒక రకమైన ఇమేజ్ వస్తుంది. తక్కువ మాట్లాడేవాళ్ళు, తక్కువగా కనపడేవాళ్ళు, సింప్లిసిటీ ఉండేవాళ్ళు, ముఖ్యంగా తనకు నచ్చే విధంగా బతకటం, అలాంటి వాళ్ళ మీద కన్ఫర్మ్గా అట్రాక్షన్ ఉంటుంది. అంటే అభిమానులు ఉంటారు, దురభిమానులు ఉంటారు. ఆ దురభిమాను కూడా ఎంతో కొంత కన్నేస్తాడు, ఎక్కడో చోట నెగిటివ్ పట్టుకోవడానికైనా సరే చూడటానికి అట్రాక్షన్ చూపిస్తాడు. ఇట్లా చాలామంది యొక్క ఆడియన్స్ని అట్రాక్షన్ చేయగలుగుతంలో కన్ఫర్మ్గా అభిజిత్ పాత్ర చాలా ఉంటుంది. సో వెరీ గుడ్. సో ప్రోమో చాలా బాగా నచ్చింది, మీరు చూడండి. చాలా కూల్గా, చాలా కామ్గా, చాలా సింపుల్గా చేశారన్నమాట. అభిజిత్ సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్, అలానే విజయానికి వినయాన్ని నేర్పించిన విజేత, గెలుపు గర్వం తెలియని గెలుపు. సో మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.